హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ప్రతిపక్ష పార్టీ హోదాని అంటే బీఆర్ఎస్ పార్టీ బ్యాలెన్స్ చేయలేకపోయింది కాబట్టి బీజేపీ ఎంటర్ కాబోతోంది అన్న భయంతోనే నిన్న కేసీఆర్ గారు బయటకు వచ్చి ఇదంతా కూడా పెట్టిండ్రు అనేది కూడా ఒక చర్చ సార్. ఇప్పుడు బీజేపీ ఇస్ ఏ నేషనల్ పార్టీ కాబట్టి ఆ పార్టీని మనం తుడిచేస్తే పోతుందా? తెలంగాణలో ఉంటుంది కానీ ఎదగదు, అది అందరికీ తెలుసు. కాబట్టి బీజేపీ మాకు పోటీయే కాదు తెలంగాణలో, కాబట్టి ఆ సమస్య కాదు. కాకపోతే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మోడీ గారు ఉండాలని చెప్పి మొన్న పోయినసారి 4 ఈసారి 8 సీట్లు గెలిచారు. శాసనసభకు వచ్చేసరికి బీజేపీకి తెలంగాణలో పట అసలు చాలా కష్టం. ఏమో దృష్టి పెట్టిండు, ఇప్పుడు మోడీ గారి దృష్టి పెట్టిండు. మోడీ గారు పెట్టకపోతేనే తప్పు కదా. ఇది ఒక పెద్ద రాష్ట్రము, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రము, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ ఒక బలమైనటువంటి రాజకీయ శక్తి బీఆర్ఎస్ పార్టీ ఉంది. తెలంగాణ సమస్యను తీసుకొని ప్రజల్ని చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసి తెలంగాణ సాధించి తెలంగాణ 10 సంవత్సరాల ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీ తెలంగాణలో పోటీ కాదు. కాకపోతే జాతీయ స్థాయిలో ఇవాళ పవర్ఫుల్ పార్టీ బీజేపీ పార్టీ. ఒక ఆల్టర్నేట్ పార్టీగా మిమ్మల్ని కలుపుకొని మీతో పాటు ఎదిగితే బాగుంటుంది అని ఒక ఆలోచన చేసిరు కాబట్టి మొన్న మీ రాజ్యసభ ఎంపీలతోని కేసీఆర్ ఎట్లున్నారు బాగోగులు అడిగినరు అని కొన్ని టైమ్స్ అయితే అసలు కాల్ కూడా మాట్లాడినరు, మోడీ గారే కాల్ చేసిరు కేసీఆర్ గారికి అనేది చర్చ సార్. నిజంగా కాల్ వచ్చిందా? నాకు కాల్ వచ్చింది, నాకు వస్తే నేను చెప్తున్నాను, నాకు రాలేదు కదా. కేసీఆర్కి వచ్చిందా రాలేదని నేను చెప్పలేను కదా. వచ్చిందంటే కరెక్ట్ కాదు, రాలేదంటే కూడా కరెక్ట్ కాదు, నాకు తెలియదు. ఎందుకంటే హూఎవర్ రిసీవ్స్ ఇట్ హీ హ్యాస్ టు ఆన్సర్. కాబట్టి మొబైల్ కేసీఆర్ గారి దగ్గర ఉంటుంది, నా మొబైల్ నా దగ్గర ఉంటుంది. బహుశా మోడీ గారు ఆ విధంగా మాట్లాడిననేది మనం రాజకీయాలతో దాన్ని చూడొద్దు. బికాస్ మేము పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు కూడా, మేము మోడీ గారిని కలిసినప్పుడు కూడా వారు అడుగుదురు ఎట్లున్నాడు మీ లీడర్ ఎట్లున్నాడు అని ఫస్ట్ అడుగుదురు. మేము పోయి రిప్రజెంటేషన్స్ చేస్తే దెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్ కదా కేసీఆర్ గారు. కాబట్టి దట్ ఇస్ వెరీ ఫార్మల్ గ్రీటింగ్స్, దాన్ని మనం రాజకీయ కోణంలో చూడకూడదు. కానీ ఒక అపవాదు మీ పైన ఉంది కదా సార్, ఎప్పుడు చూడు ఎలక్షన్ అనుకోండి లేకపోతే ఏదో ఒక సందర్భంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఇప్పుడు మోడీ గారు బాగోగులు అడిగేసరికి మళ్ళా ఏదో అవుతుంది అని ఒకటి, తర్వాత మోడీ గారు బాగోగులు అడిగినరో లేదో కేసీఆర్ గారు బయటకు వచ్చిండ్రు అని ఇంకోటి సార్. ఇవి రెండు నడుస్తున్నాయి పెద్ద ఎత్తున. మరి మేము ఇప్పటి వరకు బీజేపీతో పొత్తు పెట్టుకోలేదండి. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాం, టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం, కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి పనిచేసాం, ఒక బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు. అయితే బీజేపీ దగ్గరికి మేము వెళ్ళి కలవడం జరిగింది. ఎప్పుడు? తెలంగాణ ఉద్యమ కాలంలో పట సుష్మా స్వరాజ్ గారి దగ్గరికి, ఆనాటి అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి, ఆర్ఎస్ఎస్ ఆఫీస్ సుదర్శన్ గారి దగ్గరికి వెళ్ళి కలిసాం. అప్పుడు మేము చెప్పాం కదా, తెలంగాణ కోసం మేము ఎవరి దగ్గరికైనా వెళ్తున్నాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఒక అంటరాని పార్టీగానో మేము ఏ పార్టీని చూడలేదు ఆ రోజులలో. ఇది తెలంగాణనే మా మొదటి సమస్య, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి అందరినీ కలిసాం ఆ రోజు. దీనికి ఎందుకు బలం వచ్చిందంటే సార్, యాక్చువల్లీ బీజేపీకి ఇష్టం లేదు కాంగ్రెస్ని ఎట్లయినా రాకుండా చేయాలి, కాబట్టి ప్రత్యామ్నాయం ఎవరైనా ఉన్నారంటే మీరే ఉన్నారు కాబట్టి మీతో కలిస్తే అది పాసిబుల్ అవుతుంది అన్న ఒక ఆలోచన చేస్తుండ్రు అనేది. కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ఏది జరుగుతుంది ఏది జరగదని చెప్పడం లేదు. అసలు సిపిఐ నుండి సిపిఎం పార్టీ పుట్టింది ఎందుకో తెలుసా మీకు? మీరు చిన్నపిల్లలు, నేను కూడా చిన్నవాడిని, కానీ కమ్యూనిస్ట్ పార్టీలో కొంత నేను కలిసి పనిచేసాను కూడా చెప్తున్నాను. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం తప్పు అని సిపిఐ నుండి సిపిఎం చీలింది. మరి ఈరోజు సిపిఎం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారు దేశవ్యాప్తంగా. అసలు ఆ పార్టీ పుట్టిన కారణమే కాంగ్రెస్ వ్యతిరేకతతో పుట్టింది సిపిఎం, సిపిఐలోకి వెళ్ళి. మరి అదే సిపిఎం ఇవాళ బెంగాల్లో తమిళనాడులో పొత్తు పెట్టుకుంటుంది. సో రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, ఏదైనా పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నారా సార్? నేను చెప్పడం కాదు, ఈ భారత రాజకీయాలు చెప్పినాయి. మీకు తెలుసా, బీహార్లో 1967లో కమ్యూనిస్టులను జనసంఘం కలిసి పోటీ చేసినాయి.
మన రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కలిసి మమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. సో బద్ద శత్రువులు కూడా కాంగ్రెస్ బీజేపీ కలిసి మమ్మల్ని గ్రామీణ ప్రాంతాల్లో నిన్న జరిగిన ఎన్నికల్లో చాలా గ్రామాల్లో పట కాంగ్రెస్ బీజేపీలు కలిసి పోటీ చేశారు. ఇదంతెందుకు నా ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ గారికి డిపాజిట్ పోయింది, మధు యాస్కి గౌడ్ గారికి నిజామాబాద్లో డిపాజిట్ పోయింది. ఎందుకు పోయింది డిపాజిట్లు వాళ్ళకి? అప్పుడు వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. 2018లో కేసీఆర్ బ్రహ్మాండంగా రెండోసారి అధికారంలోకి వచ్చారు. కేసీఆర్కి మరి ఒక బలమైనటువంటి జవాబు చెప్పాలంటే మనము వీళ్ళిద్దరిని ఓడగొట్టాలి, వినోద్ కుమార్ని కవితను ఓడగొట్టాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం బీజేపీకి సపోర్ట్ చేశారు. దట్ ఈస్ హిస్టరీ. మీరు పోయి కరీంనగర్ నిజామాబాద్ నియోజకవర్గంలో వెళ్ళి రేపు మీ కెమెరా పట్టుకొని తిరగండి. 2019లో కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి ఓటేసారు? ఇద్దరు డిపాజిట్లు పోయినాయి. పోతే పొన్నం ప్రభాకర్ అంత వీక్ నాయకుడు కాదు. ఆయన ఒకసారి ఎంపీ కరీంనగర్కి, ఆయన డిపాజిట్ పోయింది. మధు యాస్కి నిజామాబాద్ ఎంపీ, ఆయన డిపాజిట్ పోయింది. అంటే మేము ఎట్లా గెలవము, మనం గట్టిగా ఓట్లు వేయించుకుంటే టీఆర్ఎస్ గెలుస్తుంది కాబట్టి మన ఓట్లన్నీ బీజేపీకి ఎత్తామని వేయించారు. సో ఇంకా మీరే జవాబు చెప్పండి ఇంతమంది మీ ప్రశ్నకి. యూటీ కాబోతోంది హైదరాబాద్ ని యూటీ ఎట్టి పరిస్థితుల్లో కాదు. దట్ ఈస్ ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ కామెంట్. నిజంగా ఆంధ్ర నాయకుడు ఎవడు కూడా ప్రయత్నం చేస్తలేడు. చాలా తప్పు, అది జరగదు. అది ఊరికే మీడియా ప్రపంచం క్రియేట్ చేస్తున్నది, లేకపోతే కొంతమంది వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు, నేను చూస్తున్నాను టీవీ ఛానళ్లలో. ఎట్టి పరిస్థితి హైదరాబాద్ యూటీ కాదు. కారణం ఏంటంటే హైదరాబాద్ను యూటీ చేయాలంటే ఫస్ట్ బాంబేని చేయాలి, కలకత్తాని చేయాలి, చెన్నైని చేయాలి, బెంగళూరుని చేయాలి, తర్వాత హైదరాబాద్ని చేయాలి. ఎందుకు ఛాన్స్ ఎందుకు లేదంటున్నారు? ఆ ఆలోచన ఎందుకు లేదంటున్నారు? కాదండి, ఫైనాన్స్ క్యాపిటల్ ఏది భారతదేశానికి? ముంబై, బాంబే, ముంబై. దాన్ని చేయాలి ఫస్ట్. మొత్తం దేశంలో హెవీ ఇండస్ట్రీస్, కేంద్ర ప్రభుత్వ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నటువంటి సిటీ చెన్నై, దాన్ని చేయాలి. ఒకవేళ యూటీ చేస్తే నష్టమా సార్ మనకి? యూటీ చేస్తే చేయడానికి అవకాశాలు లేదు. ఉన్న యూటీలనే రాష్ట్రాలుగా మారుస్తారు. చాలామందికి రాజ్యాంగం తెలియదు. ఈ దేశంలో యూటీలన్నిటినీ ఢిల్లీ యూటీ ఉండే స్టేట్ని చేశారు, గోవా యూటీ ఉండే స్టేట్ చేశారు, పాండిచ్చేరి అంటే పుదుచ్చేరి యూటీ ఉండే దాన్ని స్టేట్గా మార్చారు. ఇప్పుడు యూటీలు ఏమున్నాయండి? సముద్రంలో ఉన్నటువంటి లక్షద్వీపు, సముద్రంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ తప్పితే యూటీస్ ఏమున్నాయి? చండీగఢ్ ఉన్నది, అది ఎప్పుడో మన పంజాబ్కి ఇచ్చేసేసి హర్యానా వాళ్ళు వేరే రాష్ట్ర క్యాపిటల్ కట్టుకోండి, మీకు చండీగఢ్ను పంజాబ్కి ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు చెప్తున్నది. కాబట్టి మాట్లాడే వాళ్ళకు అవగాహన లేక మాట్లాడుతున్నారు. సో అసలు పాసిబిలిటీ అనేది లేదు. నేను చెప్తున్నా, ఉన్న యూటీలనే రాష్ట్రాలు చేస్తున్నారు కదా, అసలు ఛాన్సే లేదు. ఇప్పుడున్న లడఖ్ను, జమ్మూ కాశ్మీర్ కూడా రోజు చెప్తాడు కదా ప్రధానమంత్రి అమిత్ షా, మేము బట్టి రాష్ట్రాలుగా మార్చేస్తామని. కానీ అమిత్ షా 2022లో ఒక నివేదిక తయారు చేసుకున్నాడు, యూటీ చేస్తే హైదరాబాద్. నేను ఇంత మంచిగా ఎక్స్ప్రెషన్ ఇచ్చిన, ఇది మీరు చూపియండి, ప్రజలకు చూపియండి, మీ విలేకరులు అందరూ చదవండి అని. నేను ఇంత మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చిన. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత యూటీలో ఉన్న వాటన్నిటి రాష్ట్రాలుగా మార్చుకుంటూ పోతున్నాం మనం. మొన్న జమ్మూ కాశ్మీర్ బైఫర్కేట్ చేయడం గల కారణం ఏంటంటే ఆర్టికల్ 370 అక్కడ ఉన్నదాన్ని తీసేయడానికి. ఇప్పుడు ఆడ ఏం హామీ ఇస్తున్నారు? మిమ్మల్ని రాష్ట్రాలుగా మార్చుతున్నామని చెప్పి హామీ ఇచ్చారు మొన్న జరిగిన ఎన్నికల్లో కదా. సో ఉన్న యూటీలనే రాష్ట్రాలుగా మార్చేటప్పుడు రాష్ట్రాలను యూటీకి ఎట్లా మారుస్తారు? యా, మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీరు చాలా కష్టపడ్డారు సార్. కానీ లాస్ట్ మూమెంట్లో ఆ 1 వీక్ మీరు ఏదైతే పోల్ మేనేజ్మెంట్ చేయాలో, అంటే యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ అంటేనే పోల్ మేనేజ్మెంట్లో ది బెస్ట్ సార్, చేయలేదు అనేది పెద్ద ఎత్తున ఒక చర్చ అవుతుంది. దానివల్లే ఓడిపోయినా సార్? కాదండి, నా పర్సనల్ వ్యూ అండి. ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ అబ్బాయి స్ట్రాంగ్ క్యాండిడేట్. అబ్బాయి పైన ఎలాంటి వాళ్ళ తండ్రి పైన లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల పైన ఉన్నటువంటి ఆరోపణలు అబ్బాయి పైన లేవు నాకు తెలిసే మంది. దిస్ ఇస్ మై పర్సనల్ వ్యూ. అతనికి టికెట్ ఇచ్చే రోజే నాకు చాలామంది నా మిత్రులు చెప్పారు, టఫ్ క్యాండిడేట్, ఆ అబ్బాయి కాక ఇంకెవరున్నా కూడా మీరు ఈజీగా గెలుస్తారని చెప్పారు నాకు. కాబట్టి ప్రజలతో ఆయన అక్కడ నిత్యం ఉన్న సంబంధాలు జరుగుతాయి. ఎన్నికలు కూడా అధికార పక్షం విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టినరు. తర్వాత 1 వీక్ మీరు అన్న సోకాల్డ్ పోల్ మేనేజ్మెంట్లో వాళ్ళతో మేము పోటీ పడలేదు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఒకసారి కేసీఆర్ వచ్చి చెప్పుంటే గెలిచే వాళ్ళు అనేది కూడా ఒక చర్చ సార్. ఇంకా అది
కావచ్చు కాకపోవచ్చు, నేనైతే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది. ఆ కాంగ్రెస్ ఆ క్యాండిడేట్ను వాళ్ళు చూస్ చేయడమే వాళ్ళు ఒక For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.